నెల్లూరు జిల్లాలో విద్యార్థుల సంక్షేమానికి మరో ముందడుగు పడింది. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేశారు. పొదలకూరులోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని విద్యార్థులతో మమేకమయ్యారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని ఆయన పేర్కొంటూ ప్రభుత్వం విద్యార్థుల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. నమస్కారం, పిల్లలకి నా ఆశీర్వాదాలు. ఈరోజు హాస్టల్ స్టూడెంట్స్ కి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడంలో నిజంగా చాలా బాగుంది. మధ్యాహ్నం భోజనం కూడా స్కూల్స్ లో కూడా 6 రోజులు భోజనం, 5 రోజులు కోడిగుడ్డుతో భోజనం పెట్టడం, ఇవన్నీ మంచి నిర్ణయాలు. ఎందుకంటే పేద పిల్లలు వచ్చేది గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ హాస్టల్స్లో. ఈ హాస్టల్ నేను వచ్చి చూసినప్పుడు మస్తాన్ బాబు చాలా క్లియర్గా చెప్పారు, చాలా ఘోరంగా ఉండింది. నాకు అన్నిటికంటే బాధ వేసింది ఏంటంటే గర్ల్స్ హాస్టల్లో కూడా, బాయ్స్కి కష్టమే, గర్ల్స్ హాస్టల్లో వాళ్ళు ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళకి 2 టాయిలెట్స్ 3 టాయిలెట్స్ పెట్టేది ఏంటి, వాళ్ళు క్యూలో నిలబడుకొని టాయిలెట్స్ పోయించే లోపల మళ్ళీ స్కూల్ టైం అయిపోద్ది. అటువంటి పరిస్థితుల నుంచి మనం అన్ని చేయించాం. ఇప్పుడు ఈరోజు వీళ్ళకి రగ్గులు, టవల్స్, స్వెటర్స్, నైట్ సూట్స్ 2 జతలు, బ్లాంకెట్, మళ్ళీ షూస్, ప్లేట్స్, గ్లాస్, కప్పు, ఇవన్నీ కూడా సరఫరా చేయటం చాలా నిజంగా సంతోషంగా ఉందని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఇక్కడ ఈ హాస్టల్కి వచ్చినప్పుడు మనం టాయిలెట్స్, బాత్రూమ్స్ కట్టించాం. సిఎస్ఆర్ కిసాన్ క్రాఫ్ట్స్ వాళ్ళని పిలిపించి రిక్వెస్ట్ చేసిన 15 లక్షల రూపాయలతో 14 బాత్రూమ్లు కట్టారు. అంటే బాత్రూమ్ కమ్ టాయిలెట్ 14 కట్టారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మన నియోజకవర్గంలో రిపేర్స్ కోసం 78 లక్షలు ఖర్చు పెట్టించాం. ఈ హాస్టల్స్ రిపేర్స్ కూడా ఖర్చు పెట్టాం. గొలగమూడిలో బీసీ గురుకుల పాఠశాలలో కొత్తగా ఈ సంవత్సరం జూనియర్ కాలేజీ శాంక్షన్ చేయించుకున్నాం. రాష్ట్రంలో 8 జూనియర్ కాలేజెస్ వస్తే మనం 6 వస్తే మనం ఒక జూనియర్ కాలేజీ శాంక్షన్ చేయించుకున్నాం. మీరు అందరు పిల్లలే కనపడకుండా మీరే అడ్డం నిలబడిపోతే ఎట్లా? 3 కోట్ల రూపాయలు హాస్టల్కి శాంక్షన్ చేసి నేను శంకుస్థాపన చేశాను. పని చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. అట్లే 78 lakhs రిపేర్స్ చేయించాము. ఇక్కడ సిఎస్ఆర్ కింద కిసాన్ క్రాఫ్ట్స్ 14 బాత్రూములు 15 లక్షలు పెట్టి కట్టించాము. గొలగమూడిలో రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయించాము. తర్వాత ఇక్కడ పొదలకూరు హాస్టల్కి, ఎస్సీ హాస్టల్కి 3 కోట్ల రూపాయలతో ప్రపోజల్ పంపించాను. అది కూడా వీలైనంత వరకు తొందరగా తెప్పిస్తాము. ఇది మినరల్ ఫండ్ కింద 9 లక్షల రూపాయలు ప్రహరీ గోడ నిర్మాణం చేశాము. ఈ ప్రహరీ గోడ కలెక్టర్తో మాట్లాడి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద మీ కాంపౌండ్ వాళ్ళు కట్టించాము. 4.5 లక్షల రూపాయలతో ఎస్సీ హాస్టల్లో స్లాబ్ రిపేరు, అది పడిపోయి తట్టుకుంటే దాన్ని 4.5 lakhs పెట్టి చేయించాము. ఇప్పటిదాకా మంజూరైన నిధులు 4 కోట్ల 6 లక్షలు, ప్రపోజల్స్ 6 కోట్ల 20 లక్షలు. ప్రపోజల్స్ లో మంజూరుకి సిద్ధంగా ఉండేది 3 కోట్ల రూపాయలు. ఇవన్నీ లోకేష్ బాబు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో లాట్ ఆఫ్ చేంజ్, చాలా మార్పు వచ్చింది. మొత్తము మోడల్ స్కూల్స్ కింద కూడా ఆయన చేసింది చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈ కార్పొరేట్ స్కూల్స్కి పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడే బదులు గవర్నమెంట్ స్కూల్స్కి పోవడమే మేలు అనే పరిస్థితికి వచ్చింది. ఏదో చాలా చేంజ్ లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు తొందరలో మన నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తొందరలో చెప్తా, పని అయిన తర్వాత చెప్తా. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి హాస్టల్లో మీకు అబక్కని కరెంటు పోయింది,
ఒక సోలార్ లైట్, ప్రతి ఆఫీసులో ఒక సోలార్ లైట్. జిఎల్ కంపెనీ చేత మొదలుకూరు సోలార్ లైటింగ్ చేయించిన సిఎస్ఆర్ ఫండ్ కింద, సెమ్కార్ప్ కింద. దానికి ఏం చెప్పాడంటే ప్రతి స్కూల్లో ఒక సోలార్ లైట్, ప్రతి హాస్టల్, ప్రతి ఆఫీసు, ప్రతి కార్యాలయంలో ఒక సోలార్ లైట్ పెట్టించాను అన్నాడు. చాలా సంతోషం. అవసరాన్ని బట్టి 2 లైట్లు 3 లైట్లు కూడా పెట్టించాడంట. నేనైతే పొదలకూరు సిఎల్ కంపెనీ చేత పొదలకూరులో సోలార్ లైటింగ్ చేయండి అని చెప్పి శాంక్షన్ చేయించాను తప్ప ఈ హాస్టల్స్ లో పెట్టించడం, స్కూల్స్ లో పెట్టించడం, మండల ఆఫీస్ లో పెట్టడం, ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టడం, అవన్నీ మళ్ళీ ఇనిషియేటివ్ తీసుకొని చేయించినానని చెప్పాడు. చాలా సంతోషం. నేను మల్లికార్జున్ని కూడా అభినందిస్తున్నానని మీకు తెలియజేస్తున్నాను.